यो नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अवधूतेन्द्रपर्यन्ताम् अन्नपूर्णानन्दाय वन्दनम्। దివ్యాత్మ స్వరూపులారా, సభాధ్యక్షులైనటువంటి నిత్యానంద మిష్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గురువులందరికీ, ఆత్మస్వరూపులైన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, ఎందు చూసినా నీవే సందేహమే లేదు, అందరిలోనున్న ఆత్మస్వరూపా, ఎందు చూసినా నీవే సందేహమే లేదు, అందరిలోనున్న ఆత్మస్వరూపా, ఎంత వేడినా కానీ సుంతైన దయారాదా, ఎంత వేడినా కానీ సుంతైన దయారాదా, పంతమేలర నీకు మాపై పతిత పావన పరమ పురుష, పంతమేలర నీకు మాపై పతిత పావన పరమ పురుష, సంతతము నీ సేవ చేసెద అంతమున నీ చెంత చేర్చర, సంతతము నీ సేవ చేసెద అంతమున నీ చెంత చేర్చర, ఎందు చూసినా నీవే సందేహమే లేదు, అందరిలోనున్న ఆత్మస్వరూప పరమాత్మ స్వరూప. దివ్యాత్మలారా, యద్యదాచరతి శ్రేష్ఠః తత్ర దేవో కదాచనః, సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. పెద్దలైనటువంటి వారు ఏ సత్య మార్గాన్నైతే అనుసరిస్తారో మిగతా వారందరూ కూడా దాన్ని అనుసరించి మానవ జన్మకు వచ్చినటువంటి లక్ష్యాన్ని పొందుతారనేటువంటిది మనకి భగవద్గీత చెప్తూ ఉంది. ఎందుకంటే ఎల్లయ్య గురువుగారు వారు వచ్చినటువంటి పనిని ముగించుకున్నారు. కారణ జన్మలు అంటారు వాటిని. జన్మ అనేటువంటిది 3 రకాలుగా చెప్తున్నారు. 1 కారణ జన్మలు, 2 కామజనితులు, 3 కర్మజనితులు. అంటే కారణ జన్మలు అనేటువంటి వారు స్వయాంతారయతి పరాంతర్షతి అన్నట్టుగా తాము తరించి ఇతరుని తరింపచేసేటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని వారు ఆ మార్గంలో ప్రయాణించి మనకి మార్గ నిర్దేశత్వం చేస్తారని చెప్తున్నారు. ఆ మార్గంలో మన ఎల్లయ్య గురుగారు కూడా మరి మనకి ఏమైతే కావాలో అది అందించి వారు వచ్చినటువంటి పని ముగించుకున్నారు. మరి మానవ జన్మ వచ్చినందుకు మనం కూడా ఏంటంటే ఈ మానవ జన్మ అనేటువంటిది ఉత్తమమైన జన్మ, గొప్ప జన్మ అని చెప్తున్నారు. ఎప్పుడు ఉత్తమమైన జన్మ అవుతుంది అంటే కేవలం ఆహారము, నిద్ర, మైథునాలకే పరిమితం కాకుండా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి తత్వమసి అనేటువంటి భావాన్ని ఎరిగి ఆ మార్గాన్ని తెలుసుకొని ప్రయాణించినప్పుడు మాత్రమే ఈ మానవ జన్మ అనేటువంటిది ఉత్తమమైన జన్మ అవుతుంది, లేకపోతే ఉత్త జన్మ అవుతుంది. మనకి భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవశ్చైవ కిమకుర్వతే సంజయ. పలుకుతున్నటువంటి వాడు అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు. తాను వస్తుతః గుడ్డివాడు కాకుండానే తెలిసి కూడా తనది కానటువంటిది, తనకు సంబంధం లేనటువంటిది, తనకు చెందనటువంటి రాజ్యం కోసం తన కుమారులు మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు కనీసం వారిని వారించకుండా ఆఖరికి మరి 100 మంది పుత్రులను పోగొట్టుకున్నాడు. తనకు తెలుసు ఏదైతే యుద్ధం చేస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ధర్మక్షేత్రం అని తెలుసు. మరి ధర్మక్షేత్రంలో ఎవరి వైపు విజయం ఉంటుంది? యతో ధర్మః తత కృష్ణః, యత కృష్ణః తత జయః. ఈ విషయాన్ని తెలిసి కూడా తాను మరి
తన పుత్రుల్ని వారించలేదు. కనుక మరి మనం కూడా ఏంటంటే ఈ మానవ జన్మకు వచ్చినందుకు దేనిని నివారించాలి, దేనిని నివారిస్తే మనం ఈ మానవ జన్మ అనేటువంటిది మరి గొప్పదవుతుందన్నప్పుడు మనకి పెద్దలు అనేక విషయాలు చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా వాసనత్రయాలు ఈషణత్రయాలు ఏవైతే ఉన్నాయో వాటి అదుపులోకి మనం పోకుండా వాటిని మన అదుపులో ఉంచుకున్న నాడు మనం వచ్చినటువంటి మరి లక్ష్యం అనేటువంటిది నెరవేరుతుంది. అయితే ఇంకా భగవద్గీత మనకేం చెప్తుంది అంటే అర్జున్ని నిమిత్తంగా చేసుకొని యుద్ధం చేస్తానని వచ్చినటువంటి అర్జునుడు సైన్యంలో ఉన్నటువంటి తన వారందరిని చూసిన తర్వాత శరీరం అంతా కూడా గగురుపాటు చెందుతూ శరీరం అంతా వణికిపోతూ నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా అని ధనుర్బాణాలు కింద పడవేసినటువంటి అర్జునుడికి మరి జ్ఞానోపదేశం చేసి ఆయన అంటాడు అర్జునుడు, బావా నేను యుద్ధం చేయను, యుద్ధం ద్వారా వచ్చేటువంటి రాజ్యసుఖం నాకు అక్కర్లేదని అని అంటే ఆఖరికి నేను యాచన చేసిన జీవిస్తాను కానీ నాకు మరి ఈ విజయం అవసరం లేదంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, నాయన చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడు అనేటువంటి వాడు యుద్ధం చేసి విజయలక్ష్మినన్నా వరించాలి లేదా వీర మరణమన్న పొందాలి అని చెప్పినప్పుడు అప్పుడు తాను వచ్చినటువంటి ఆ యుద్ధాన్ని తాను నిర్వర్తిస్తాడు. ఇక్కడ గురువుల యొక్క లక్ష్యం ఏంటంటే మనం ఏ లక్ష్యం కోసమైతే మానవ జన్మ ఎత్తామో ఈ మానవ జన్మ అనేటువంటిది సార్థకత చేసుకోవాలంటే వారు చెప్పేటువంటి ఆ బోధే గీతా బోధ కనుక మరి దానిని మనం చక్కగా ఆచరించి అనుసరించినట్లయితే ఈ మానవ జన్మ అనేటువంటిది గొప్ప జన్మ అవుతుంది, ఉత్తమమైన జన్మ అవుతుంది. ఇక రెండవది మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, నాది నీది అనుచు నరుడా వాదులాడా పోకురా, చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచె లోపల కలిమిలేములే మారురా, తత్వమర్మము తెలియలేకనే తప్పు దారిన పోకురా, ఆత్మ ఎప్పుడు చావు లేకనే అంతటా వెలుగొందురా. అంటే ఇంకా 2 చరణాలు ఉన్నాయి కానీ సమయాభావం వల్ల అంతా పాడలేకపోతున్నాం. కనుక తత్వమర్మం తత్వం అసి అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు కాబట్టి పరమాత్మ స్వరూపాన్ని నువ్వై ఉన్నావు కనుక నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఆ మార్గంలో ప్రయాణించినాడు నీ జీవిత లక్ష్యం అనేటువంటిది నెరవేరుతుంది తప్ప ప్రకృతిలో అనేక పశువులు కుక్కలు ఇవన్నీ పుడుతున్నాయి పోతున్నాయి, వాటి జన్మ వృధా అవుతోంది. నీ జన్మను కూడా అలా వృధా చేసుకోకుండా వచ్చిన లక్ష్యాన్ని చేరుకోమని మనకి పెద్దలు అందిస్తున్నారు కనుక ఆ మార్గంలో ఆ మార్గ నిర్దేశం చేసినటువంటి మరి ఎల్లయ్య గారు మరి వారు దాన్ని సాధించారు. వారు కారణ జన్మలు. రెండవది కామజనితులు అంటే తల్లిదండ్రుల గర్భం నుంచి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఏవైతే మంచి పనులు చేయాలో చేస్తూ మంచి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు కామజనితులు. ఇక మూడో వారు కర్మజనితులు అంటే వారు ఈ లోకాన్ని ఏడిపిస్తారు, తల్లిదండ్రులని ఏడిపిస్తారు, ప్రపంచాన్ని ఏడిపిస్తారు కనుక వాళ్ళు కర్మజనితులు కనుక మరి ఈ కర్మజనితులు అనేటువంటి వాళ్ళని మనం మంచి మార్గంలో పెట్టేటువంటి వారు సద్గురువులు కనుక ఆ గురువుల యొక్క నిర్దేశకత్వంలో ప్రయాణం చేసినాడు ఈ మానవ జన్మ అనేటువంటిది సార్థకత పొందుతుంది. జయ బలో సద్గురునాథ్ మహారాజ్కి, ఎల్లయ్య సద్గురు మహారాజ్కి. నిర్మలంగా మానవ జన్మ శ్రేష్టత్వం గురించి చాలా చక్కగా వివరించారు. అంటే జన్మకు వచ్చినటువంటి వాడు సద్గురువును ఆశ్రయించి ఈ యొక్క సంసారం ఎలాంటిది అనేటువంటి దాన్ని గుర్తెరిగి ఇది మాయతో కూడి ఉన్నటువంటిది, దుఃఖ హేతువు, జన్మ హేతు అని గుర్తించి దాన్ని అధిగమించేందుకు గురువును ఆశ్రయించి ఆ యొక్క లక్ష్యం వైపు అడుగులు వేయాల్సిందిగా సూచించారు. ఇప్పుడు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ
ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.